Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. క్రైస్తవ నాయకుల కొరకు మరి ముఖ్యంగా తీవ్రమైన నిరుత్సాహ పరిస్థితుల్లో పనిచేసేటువంటి వాళ్ళ కొరకు దేవుడు వాళ్ళకి అది కేటాయించాడు. ఆ పరిస్థితులకు దేవుడే కేటాయించాడు కాబట్టి నమ్మకంగా సేవ చేస్తున్నటువంటి పరిచారకుల కొరకు ప్రార్థించాలి. ఈ వాక్యం, ఈ శీర్షిక, ఈ అంశం ఇర్మియా 20లో సుదీర్ఘంగా చెప్పబడింది. జూలై 24కు చెందినటువంటి వాక్య భాగం. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమెన్. మన ముందున్న అధ్యాయం అంటే ఇర్మియా 20వ అధ్యాయం ఇర్మియా ఉంటున్న బాహ్య పరిస్థితులను, అతనిలో ఉన్నటువంటి కలవరపరిచేటువంటి అంతర్గత పరిస్థితులు, లోతైన అవగాహన ఈ అధ్యాయం అందజేస్తుంది. ముందుగా ఇర్మియా బాహ్య పరిస్థితులు ఏ విధంగా ఉంటున్నాయి. యాజకుడగు ఇమ్మేరు కుమారుడగు పషూరు యెహోవా మందిరములో ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. అప్పటి ప్రధాన యాజకుని క్రింద ఆయన యాజకుడు, ప్రధాన భద్రపతిగా కూడా, అంటే సెక్యూరిటీ ఆఫీసర్, చర్చికి అంటే దేవాలయానికి సెక్యూరిటీ ఆఫీసర్గా ఉన్నాడని కూడా మనం తలంచవచ్చు. మునుపటి అధ్యాయంలో 19వ అధ్యాయంలో ఇర్మియా యెరూషలేము దేవాలయము పతనం గూర్చి ప్రకటించిన ప్రవచనాత్మక చర్యలను మాటలను దాదాపు దైవదూషణగా కాకపోయినా దేశద్రోహంగా వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఇర్మియా చెప్పినటువంటి మాటల్ని అవి ఈయన దేశద్రోహి అండి అనేటువంటి రీతిగా ఆయన మాటల్ని అర్థం చేసుకున్నారు. ఎందువలనగా అన్యజనుల చేతిలో ఆ పట్టణము పడకుండా దేవుడు కాపాడగలడనే తీరులో వాళ్ళు అబద్ధంగా ప్రకటిస్తుంటున్నారు. అది 14-15 చదువుకుందాం. 14వ అధ్యాయం ఇర్మియా 14-15 వచనాలు. యెహోవా నాతో ఇట్లా, నేను ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుతున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనమును, శకునమును, మాయాతంత్రమును తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. 15వ వచనం కూడా. కావున నేను వారిని పంపకపోయినను నా నామమును బట్టి ఖడ్గమైనను క్షామమైనను ఈ దేశంలోనికి రాదని చెప్పుచు అబద్ధ ప్రవచనములు ప్రకటించు ప్రవక్తలను గూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఆ ప్రవక్తలు ఖడ్గము వలనను క్షామము వలనను లయమగుదురు. ఆ మాటల్ని, అబద్ధ ప్రవక్తలు చెప్పినటువంటి మాటల్ని ప్రజలు వాళ్ళు నమ్మారు. కాబట్టి ఈయన నిజమైనటువంటి ప్రవక్త అయినటువంటి ఇర్మియా దేశద్రోహిగా వాళ్ళు భావించారు. మన దేశానికి వ్యతిరేకంగా చెబుతున్నారండి, బబిలోనీయులు వచ్చి వాళ్ళు నాశనం చేస్తారు అనేటువంటిది అది
దేశద్రోహం కదా అని. ఒక విధంగా మరి అది దైవ దూషణ కూడా కావచ్చు. కొంతమంది ఆ విధంగా కూడా అనుకుని ఉంటారు. ఎందుకంటే దేవాలయానికి వ్యతిరేకంగా చెబుతున్నాడు, దేవాలయం నాశనం అవుద్దని. ఒకవేళ అది కాకపోయినా కానీ మరి దేశ ద్రోహిగా వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి ఇర్మియాను అరెస్ట్ చేసి, బహుశా అరెస్ట్ చేయటానికి కారణం మరి ఆయన భద్రతాధికారి కదా, సెక్యూరిటీ ఆఫీసర్ కదా, 40 దెబ్బలకు మించకుండా ఆయన్ని కొట్టించారు. మరి 40 దెబ్బలు ఎందుకు అని అంటే, పౌలు కాలంలో అనుకోకుండా యాక్సిడెంట్గా దానికి మించి 40కి మించి కొడతారేమో, తప్పు లెక్కేసారేమో అనేటువంటి ఉద్దేశంతో ఒకటి తక్కువగా చేసి కొడతారన్నమాట. మరి 2 కొరింథీ 11:24లో ఆ 11వ అధ్యాయంలో ఆయన వెళ్ళినటువంటి శ్రమలు, ఆయన అపోస్తులుడిగా గుర్తుగా ఉండేటువంటి శ్రమలను ఆయన జాబితా వేస్తూ, ఆ శ్రమల్లో ఇదొకటి 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని యూదుల చేత అని 11:24లో చూస్తున్నాం. ఒక రాత్రి బొండలో అంటే స్టాక్స్లో ఇర్మియాని బిగించారు. కండరాల నొప్పితో భయంకరమైన బాధ పెట్టేవి ఆ స్టాక్స్, ఆ బొండలు అని తెలుగు బైబిల్లో చూస్తున్నాం మనం. బొండలు అంటే స్టాక్స్ అంటే మడిక మడాల దగ్గర రెండింటిని బిగించుతారన్నమాట. అప్పుడు ఇక అదే విధంగా ఉండటం మరి కండరాలకి చాలా దెబ్బ అన్నమాట. అది దానికి ఒక పోట్లాగా వస్తుంది. అది భయంకరమైనటువంటి బాధ. మరి ప్రొద్దు పొడిసేటప్పటికి పషూరు మనసు మార్చుకొని ఇర్మియాను విడుదల చేస్తాడు. ఇక ఆయన ఉదారత్వం కలవాడు కాబట్టి ప్రవక్త ఇక ఆయన చెప్పినట్టుగా వింటాడు, లేకపోతే ఆయనకు భయపడతాడు అని ఆయన ఇర్మియా గురించి అనుకోవచ్చు. ఆయన భయపడతాడు, మరి ముడుచుకుంటాడు, జల్దిగా ముడుచుకుంటాడని తలంచటం అది పొరపాటు. ఎందుకంటే ఆయన విడుదల పొందిన తర్వాత ఇర్మియా చెప్పింది ఏంటంటే, ఈ సందర్భాన్ని వాడుకొని పషూరుకు ఇర్మియా మాగోర్ మిస్సాబీబ్ అని ఆయనకి ఒక క్రొత్త పేరు పెట్టేసేసాడు. దాని అర్థం ఏంటంటే నలుదిక్కుల భయం. తెలుగు బైబిల్లో ఈ ఫుట్ నోట్ చూసేటట్టయితే నలుదిక్కుల భయపెట్టేటువంటి వాడు, కానీ అంటే ఆయన భయపెడతాడు అందరినీ అనేటువంటి అర్థం వస్తుందన్నమాట. కానీ దాని అర్థం ఏంటంటే నలుదిక్కుల భయం అంటే ఆయన కూడా భయపడతాడు. ఆ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా భయకంపితంగా ఉంటాయి, ఆయన కూడా భయపడతాడు అనేటువంటి అర్థం ఆయనకున్నదన్నమాట. పషూర్కి ఆయన ఇచ్చాడు ఇర్మియా. ఆయన మెత్తగా ఉండలేదు, భయపడలేదు ఆయనకి. పషూరు ప్రవచనములు నిజస్వరూపము బయటపడుతున్నట్లుగా తీర్పు తప్పనిసరి అని సూచించే మరి యొక్క చిత్రం. ఆయన యొక్క పేరు కూడా ఒక సింబాలిక్గా ఉంటుంది అనమాట, చిత్ర రూపంలో ఉన్నట్టుగా ఉంటుంది. నలుదిక్కుల భయం అనేటువంటిది
మిసాబీబ్, మాగోర్ మిసాబీబ్ అనేటువంటి హెబ్రీ పదం. మరి తప్పనిసరిగా నలుదిక్కులా భయం కల్పించేటువంటి రీతిగా ఆ, బబిలోనీయులు నాశనం చేస్తారు. అప్పుడు ఈ అబద్ధ ప్రవక్తలు చెప్పినటువంటిది ఆ, అది అది అబద్ధం అని బయటపడుతుంది. అబద్ధం ప్రవచనాలు చెప్పేటువంటి వాళ్ళలో ఈ పశువురు కూడా ఒకడు. అందువల్లనే ఆయన అరెస్ట్ చేశాడన్నమాట ఇర్మియాని. పశువురు ప్రవచనముల నిజ స్వరూపము బయటపడినట్లుగా తీర్పు తప్పనిసరి అని సూచించే మరి యొక్క చిత్రం ఆయన యొక్క పేరు. రెండవ విషయం, ఇక ఆయనలో ఏం జరుగుతుంది అని. ఇర్మియాలోని అంతర్గత వేదన. బహిరంగంగా ఇర్మియా ధైర్యంగా ఉన్నప్పటికీ క్రింద వచనాలను బట్టి తన అంతర్గత వేదన కొంతవరకు ఆ వచనాలు తెలుపుతున్నాయి. మనం ముందు 1 నుండి 6 చదువుకుందాం. 20వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు. ఆ బహిరంగ పరిస్థితులు. ఇర్మియా ప్రవచనములను పలుకగా యెహోవా మందిరములో పెద్ద నాయకుడును ఇమ్మేరు కుమారుడునగు పశూరును యాజకుడు విని ప్రవక్త అయిన ఇర్మియాను కొట్టి యెహోవా మందిరమందున్న బెన్యామీను మీది గుమ్మమునొద్ద నుండు బొండలో అతనిని వేయించెను. మరునాడు పశూరు ఇర్మియాను బొండలో నుండి విడిపింపగా ఇర్మియా అతనితో ఇట్లనెను, యెహోవా నీకు పశూరను పేరు పెట్టడు గాని మాగోర్మి సాబీబ్ అని నీకు పేరు పెట్టబడును. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, నీకును నీ స్నేహితులకు అందరికీ నీవే భయంకరముగా ఉండనట్లు చేయుచున్నాను. నీవే భయంకరంగా ఉండనట్లు. ఇక్కడ అంటే ఆయన బట్టి భయంకరంగా ఉండటం కాదు, అది మిస్అండర్స్టాండింగ్ అన్నమాట. నీవు చూచుచుండగా వారు తమ శత్రువుల ఖడ్గము చేత కూలేదరు. కాబట్టి ఆ వచనాన్ని బట్టి ఆయనే భయపడతాడు అనేటువంటి రీతిగా ఆ సందర్భాన్ని బట్టి కూడా మనం తెలుసుకోవచ్చు. మరియు యూదా వారినందరినీ బబులోను రాజు చేతికి అప్పగింతును. అతడు వారిని చెరపట్టి బబులోనునకు తీసుకొని పోవును. ఎవరు? నెబుకద్నెజర్ చెరపట్టి బబులోనుకు తీసుకొని పోవును. ఖడ్గము చేత వారిని హతము చేయును. ఈ పట్టణములోని ఐశ్వర్యమంతయు దానికి వచ్చిన లాభమంతయు దాని అమూల్య వస్తువులన్నీయు యూదారాజుల నిధులన్నీయు నేను అప్పగింతును. వారి శత్రువుల చేతికే వాటిని అప్పగింతును. శత్రువులు వాటిని దోచుకొని పట్టుకొని బబులోనుకు తీసుకొని పోవుదురు. 6వ వచనం కూడా. పశువురు నీవును నీ ఇంట నివసించు వారందరూ చెరలోనికి పోవుదురు. పశువుని అడ్రస్ చేస్తున్నాడు ఇర్మియా. నీవును నీ ఇంట వారందరూ చెరలోనికి పోవుదురు. నీవును నీ ప్రవచనముల చేత మోసపుచ్చిన నీ స్నేహితులందరూ బబులోనునకు వచ్చెదరు. అక్కడనే చనిపోయేదరు, అక్కడనే పాతి పెట్టబడేదరు. ఓకే, అది అక్కడ ఇర్మియా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆయనలో ఏం జరుగుతుంది? ఆయన మనస్సాక్షిలో ఏ విధంగా వేదన కలుగుతుంది అనేటువంటి వచనాలు కూడా చదువుకుందాం. 7 నుండి 18 వరకు ఫాస్ట్గా చదువుకుందాం. యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ
ప్రేరేపణకు లోబడితిని. నీవు బలవంతం చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నవ్వుల పాలైతిని. అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఏలయనగా నేను పలుకున్నప్పుడెల్లా బలాత్కారము జరుగుతున్నది, దోపుడు జరుగుతున్నది అని ఎలుగెత్తి చాటించవలసి వచ్చెను. జనమెల్లా యెహోవా మాట నాకు అవమానమును అపహాస్యమునకును హేతువాయను. ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. అది నా హృదయంలో అగ్నివలే మండుచు నా ఎముకలలోనే మూయబడి ఉన్నట్టున్నది. నేను ఓర్చి ఓర్చి విసిగి ఉన్నాను, చెప్పక మానలేదు. నలుదిక్కుల భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని. వారు దుర్మార్గుడని మీరు చాటించిన ఎడల మేమును చాటించదు మందరు. ఒకవేళ చిక్కుపడును, అప్పుడు మనమతని పట్టుకొని అతని మీద పగ తీర్చుకుందామని చెప్పుకొనుచు నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడవలనని కనిపెట్టుకొని ఉన్నారు. అయితే పరాక్రమము గల సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించువారు నన్ను గెలువక తొట్టిల్లుదురు. వారు యుక్తిగా కొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు. వారెన్నడూను మరువబడని నిత్యావమానము పొందుదురు. అవమానము పొందుదురు. సైన్యములకు అధిపతికి యెహోవా, నీతిమంతులను పరిశోధించువాడవు నీవే, అంతరింద్రియములను హృదయమును చూచువాడవు నీవే. నా వ్యాజ్యమును నీకే అప్పగించుచున్నాను. నీవు వారికి చేయు ప్రతిదండన నేను చేతును గాక. యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి. దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు. నేను పుట్టిన దినము శపింపబడును గాక. నా తల్లి నన్ను కనిన దినము శుభదినమని అనబడుకుండును గాక. నీకు మగపిల్ల పుట్టినని నా తండ్రికి వర్తమానము తెచ్చి అతనికి అధిక సంతోషము పుట్టించిన వాడు శాపగ్రస్తుడగునుగాక. నా తల్లి నాకు సమాధిగా నుండి ఆమె ఎల్లప్పుడూ గర్భవతిగా నుండినట్లు అతడు గర్భములోనే నన్ను చంపలేదు గనుక యెహోవాయే మాత్రమును సంతాపము లేక నశింపజేసిన పట్టణముల వలె ఆ మనుష్యుడు ఉండును కాక. ఉదయమున ఆర్తధ్వనిని, మధ్యాహ్న కాలమందు యుద్ధధ్వనిని అతడు వినుగాక. కష్టమును దుఃఖమును చూచుటకై నా జనములు అవమానముతో గతించిపోవునట్లు నేనేల గర్భములో నుండి వెడలితిని అని ఆయన యొక్క పుట్టుక దినం గురించి ఆయన శపించుకుంటాడు. తన అంతర్గత వేదనను కొంతవరకు ఈ వచనాలు తెలుపుతున్నాయి. ఇంతవరకు దశాబ్దాల తరబడి తీరును గూర్చి ఇర్మియా తీర్పును గూర్చి ఇర్మియా ప్రవచిస్తుంటున్నాడు. దశాబ్దాలుగా మరి 30 సంవత్సరాలు పైగా ఆయన తీర్పు వస్తుంది అని ప్రజలకు చెబుతా ఉన్నాడు. కానీ వాళ్ళు వినలేదు. కానీ ఆ పట్టణము నాశనం కాదు. ఆయన చెప్పినా కానీ నాశనం కాలేదు. నాశనం అవుతుందని చెప్పాడు, 30 సంవత్సరాలు పైగా చెప్పాడు, ఏమీ కాలేదు. కాబట్టి క్రమేణా ఇక ఆయన చెప్పేదంతా కళ్ళబొల్లి మాటలండి, కాబట్టి నమ్మకూడదు అని ఆయన మాటలను కొట్టివేయుటకు, ఆయనను హేళన చేయుటకు మరి సులభంగా తయారైంది. ఎందుకంటే ఆయన చెప్పినట్టుగా వెంటనే జరగలేదు కాబట్టి.
ప్రభువు సహనమును బట్టి వ్యంగ్యము చేయుటకు అది సాకైపోయింది. ఏం కాలేదు అని. మరి 2 పేతురు 3లో కూడాను సెకండ్ కమింగ్‌ని బట్టి, రెండవ రాకడ, యేసుక్రీస్తు రెండవ రాకడను బట్టి అదే అనుకున్నారు. 8, 9 వచనాలు చదువుకుందాం. 2 పేతురు 3వ అధ్యాయం 8, 9 వచనాలు. ఈ 3వ అధ్యాయం అంతా కూడాను సెకండ్ కమింగ్ గురించి చెప్పబడినటువంటి అధ్యాయం. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయువాడు కాడు గాని, ఎవడునూ నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అని. కాబట్టి ఆ దీర్ఘశాంతం బట్టి దేవుడు వింటలేదే, ఇదేం జరగదు, ఈ ప్రవచనాలన్నీ కూడా వ్యర్థం అని అప్పుడు ఇర్మియా కాలంలో అన్నారు. మరి ఇప్పుడు ఇక్కడ పేతురు కాలంలో అన్నారు. ఇప్పుడు కూడా అట్లాగ అంటున్నారు, ఏం జరగదండి అని. కానీ దేవుడు ఆలస్యం ఎందుకు చేస్తున్నాడంటే, ఓపికగా ఎందుకు ఉన్నాడు అని అంటే, ఎవరన్నా సువార్త చెబితే వాళ్ళు పశ్చాత్తాపడి రక్షింపబడితే వాళ్ళు జీవంలోనికి ప్రవేశిస్తారు కదా అని ఆశతో ఆయన ఆ తీర్పుని, అంచెదినాన్ని, వచ్చేటువంటి తీర్పుని ఆలస్యం చేస్తున్నాడు. ఇప్పుడు ఈయన ఇక్కడ అలాంటి పరిస్థితుల్లో ఏమనుకున్నాడంటే, ఇక మౌనంగా ఉంటాను, నన్ను బావిలో పడేసేసారు, నన్ను చిత్రవద చేసేసారు, ఈ విధంగా స్టాక్స్లో పెట్టారు, నా స్నేహితులే, నా ఫ్రెండ్స్, నా బంధువులే నాకు వ్యతిరేకంగా తయారు, ఇదంతా గొడవ ఎందుకు, నన్ను ఎందుకు ఇట్లా వేదన పడుతున్నారంటే దేవుని మాటలు ఉన్నది ఉన్నట్టుగా చెప్పినందుని బట్టి, కాబట్టి నేను మౌనంగా ఉంటాను అని నిర్ణయించుకున్నాడు. కానీ అతనిలో మండుచున్న ప్రవచన వాక్యము ఎంతో బలంగా ఉండుటను బట్టి దానిని అణచివేయలేకపోయాడు. 9వ వచనంలో మనం చదువుకున్నాం. కాబట్టి ఆయన మాట్లాడవలసి వచ్చినది. అతని పూర్వపు స్నేహితులు ఎగతాళి చేస్తున్నారు, ఎగతాళి చేస్తూ వింటున్నారు. ఈ వెరివాణిని ఇబ్బందిలో పెట్టవాలని అధికారులకు నివేదించుటకు తగిన మాటలు ఆయన చెబుతాడని ఆశిస్తుంటున్నారు. చూడండి, మరి యేసుక్రీస్తుని కూడాను ఆయన మాటల్లో పట్టుకోవాలి, అదేవిధంగా ఇర్మియాను కూడా ఆయన మాటల్లో పట్టుకోవాలి, పట్టుకుని అది ఆఫీసర్స్కి చెప్పాలి అని, ఏమైనా చెబుతాడేమో అని ఆశతో వాళ్ళు వింటున్నారు. ఒక ప్రక్క ప్రభువు ఆయనకు విజయం ఇస్తాడని, స్థిరత్వము గల అద్భుతమైన విశ్వాసము కలిగి ఉంటాడు ఇర్మియా. 11, 12, 13 వచనాల్లో మనం చూసాం. మరొక ప్రక్క దేవుడు విజయం ఇస్తాడనేటువంటి భారం ఉంది, ఆ ఫెయిత్ ఉన్నది. మరొక ప్రక్క తాను అసలు పుట్టకపోతే బాగుండునని హృదయపూర్వకంగా ఆశిస్తూ బలహీనపరిచేటువంటి నిరాశతో బాధపడుతున్నాడు. ఈ రెండిటి మధ్య ఊగిసలాడుతున్నాడు. ఈ 11 నుండి 13లో ఒక విధంగా తలస్తున్నాడు, 14 నుండి 18లో మరొక విధంగా తలస్తున్నటువంటి పరిస్థితి అన్నమాట. ఈ రెండిటి మధ్య ఊగిసలాడు. ఆ విధంగా వేదనలో వెళ్ళేటప్పుడు ఒకే విధంగా ఇమోషనల్గా స్టెబిలిటీ ఉండదు. అలాంటి వేదనలో ఇర్మియా వెళ్తున్నాడు.
బహుశా ఇప్పుడు అప్లికేషన్, బహుశా ప్రభువు సేవలో అలాంటి ఎత్తు పల్లాలను ఎప్పుడూ అనుభవించని వారు ఉండవచ్చు, కానీ అలాంటి వారు చాలా అరుదు. ఏ ప్రాబ్లమ్స్లో వెళ్లకుండా సాఫీగా వాళ్ళ మినిస్ట్రీ చేసుకుంటారు. కాలేజీలో చదువుకుంటారు, సెమినరీలో చదువుతారు, మంచి డినామినేషన్ సంఘంలో పాస్టర్గా ఉంటారు. వెస్ట్రన్ కంట్రీస్లో ఏ ఏ వ్యతిరేకతలు ఎదగకుండా రాకుండా, తటస్థపడకుండా వాళ్ళు దానికి గురి కాకుండా ఉంటారు. తర్వాత హాయిగా ఉంటారు, చందా ఇస్తారు ప్రజలు, ఆయన శాలరీ వస్తుంది, పిల్లల్ని పెంచుకుంటాడు. ఇంకా ఇంకా వాళ్ళకి ఇలాంటి ఇర్మియా వెళ్ళినటువంటి వేదనలు వాళ్ళకేం తెలుసు? కానీ అలాంటి వాళ్ళు చాలా అరుదు. ఎక్కడైనా సరే, ఏ సంఘంలో అయినా సరే, మరి ఏదో రీతిగా డినామినేషన్ గురించి కానీ, కాంగ్రిగేషన్ గురించి కానీ, లేకపోతే ఆయన ఆయన ప్రవర్తనను బట్టిగా అయితేనేమి ఇబ్బందిలో ఆయన పడతాడు, మనోవేదంతో వెళ్తాడు. నిస్సందేహంగా కష్టతరమైన సందర్భాల్లో సేవ చేసేవారు తప్పనిసరిగా కొంతవరకైనా ఇర్మియా అనుభవములను ప్రతిబింబిస్తారు. అలాంటి ఇబ్బందులకు గురి అవుతారు. కాబట్టి ప్రార్థించండి. క్రైస్తవ నాయకుల కొరకు, మరి ముఖ్యంగా తీవ్రమైన నిరుత్సాహ పరిస్థితులు కేటాయించబడిన వారి కొరకు దేవుడు కేటాయించాడు. ఈయన నమ్మకంగా ఉన్నాడు, ఆయన ఎంచుకున్నది కాదు, దేవుడు అలాంటి పరిస్థితుల్లో ఆయన్ని ఉంచాడు సేవ చేయటానికి. అలాంటి వారి కొరకు మరి ముఖ్యంగా ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా దేవ, ప్రతి దేశంలోనూ మీ యొక్క సంఘాన్ని హింసిస్తున్నటువంటి పరిస్థితులు, మరి ఎన్నో విధాలుగా ప్రాణాన్ని కోల్పోతుంటున్నారు ఆయన. గల్ఫ్ కంట్రీస్లోనేమి, మరి కమ్యూనిస్ట్ కంట్రీస్లోనైతేనేమి, మరి ఈవెన్ ఇండిపెండెంట్ డెమోక్రటిక్ కంట్రీస్లోనైతేనేమి సంఘాలను హింసిస్తున్నటువంటి పరిస్థితి, వారిని ఆదరించవలసిందిగా వేడుకుంటున్నాం. అయితే నమ్మకంగా, వినయంతో, ప్రేమతో వారి పరిచర్య చేయడానికి మీ కృపను అనుగ్రహించండి. మరి యేసుక్రీస్తునే ఆ విధంగా చేశారు ప్రభువా. అలాంటప్పుడు ఎంత నమ్మకంగా పనిచేసినప్పటికీ, సేవ చేసినప్పటికీ వారు ఈ మనోవేదనలో వెళుతూ క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో హింసింపబడుతున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారిని ఆదరించండి, వారి అవసరం తీర్చండి, వారిని నడిపించండి, జ్ఞానం అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ వారిని మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.